మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఏదో ఎన్నికలు రేపు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అవుతాయన్నట్టుగా మేము వచ్చిన 2 నెలల్లోనే సేమ్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు అయితే ఎలా మాట్లాడారో ఆయన అక్కడ కూడా 2 నెలల్లో తాట తీస్తాం, టెండర్లో పాడుకున్న వాళ్ళకి లేకపోతే ఇంజనీర్లకి తోలు తీస్తాం, ఎక్కడున్న ఖండాంతరాలు అవతలు ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళని విడిచిపెట్టం అని బెదిరిస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే ఏ ధైర్యంతోని? అంటే ఈయన కూడా పార్టీ శ్రేణులు ఉత్తేజపరచడానికి ఇచ్చిన స్టేట్మెంట్సా, లేదా రాజకీయ మనుగడ కూడా కొనసాగడం కష్టం అనుకున్న నేపథ్యంలో ఎవరో ఇచ్చిన ఇన్పుట్ వాళ్ళు ఇలా మాట్లాడారా, లేదంటే ఈయన మాట్లాడడం తీరు పేపర్ లేకుండా మాట్లాడడం ఇలా మాట్లాడారా అని రకరకాల విమర్శలు సోషల్ మీడియా ట్రోల్స్ అవుతున్నాయి. సో ఇక్కడ మరొకసారి చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి దివంగత నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్, సొంత బాబాయ్. ఆయన 2018 మార్చిలో హత్య జరిగితే ఇంతవరకు కొడిక్కి రాలేదు. ఆయన ఏంటి మర్డరా, చంపేశారా, బాత్రూంలో కాలు జారి పడిపోయారా, ఏంటి ఇది? రీసెంట్గా సునీత గారు కూడా మరొకసారి సిబిఐకి పిటిషన్ వేయడం, అసలు ముందు వాళ్ళకి సమాచారం తెలిసిన దాని మీద ఎందుకు విచారించట్లేదు? 6:15కో 6:20కో వాచ్మెన్లు లోపలికి వెళ్ళి చూసి వచ్చి బయటికి ప్రపంచానికి తెలిస్తే 5:30కే 6 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసిందని చెప్పి ఆయనతో సమావేశంలో ఉన్న ఆ నాయకుడు, ఆ కలెక్టర్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ముందు ఇచ్చిన దాంట్లో చెప్పారు, మరలా ఇచ్చిన దాంట్లో నేను అలా చెప్పలేదనే బుకాయించే ప్రయత్నం చేశారు. అది టేప్ రికార్డు, వాయిస్ రికార్డు కూడా ప్రభుత్వం సిబిఐకి జడ్జికి వినిపించడం కూడా జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ దీని మీద ఎవరు మాట్లాడరేంటి? సో ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఆయన భార్య, ఇప్పుడు మన చిత్రంలో చూడొచ్చు, వివేకానంద రెడ్డి గారి యొక్క శ్రీమతి వైఎస్ సౌభాగ్యం. ఇక్కడ ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7 ఎకరాలు మాయం. పులివెందుల పట్టణంలోని భూములు జగన్ హయాంలో ఇతరుల పేరిట బదలాయింపు. ఎందుకంత పగ? వివేకానంద రెడ్డి గారి కుటుంబం అంటే ఎందుకంత కక్ష అనేది ఇక్కడ చాలా పత్రికలు వచ్చింది. బట్ ఆ పత్రికలో కూడా ఈ విషయం రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇలాంటి విషయాలు బయటికి రానివ్వరు కాబట్టి. భర్త వైఎస్ వివేకానంద రెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులో సౌభాగ్యమ్మ పేరిట 4 కోట్ల విలువైన 7 ఎకరాల భూములుండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. అంటే అగ్రిగోల్డ్ భూములు కూడా అది పెద్ద ఇష్యూ అయ్యి నడుస్తున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ వాటిని మళ్ళా రిజిస్ట్రేషన్ చేసేసి అమ్మేసిన దాఖలాలు ఈ రోజుకి ఎవరు మాజీ మంత్రి జోగి రమేష్ గారు సోదరుడు, జోగి రమేష్ గారు తనయుడు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి దాని మీద కేసు కూడా ఎదుర్కొంటున్నారు. బట్ అలాంటివే ఇచ్చినప్పుడు సొంత ఇలాఖాలో వాళ్ళు వేరే వాళ్ళ పేరిట భూములు బదలాయింపు రాసుకోవడం అనేది పెద్ద ఇదేం కాదు, కష్టం వాళ్ళకి. జస్ట్ సింపుల్ ఒక ఫోన్ కాల్తో అయిపోతుంది. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ వైకాపా ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది. పులివెందుల మండలం కే వెలంవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 15న స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577 అలాగే 1579 కింద 4 సర్వే నెంబర్లోని 7.03 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 351ఏలో 2.9 ఎకరాలు, 352లో 4.5 ఎకరాలు, 353 0.04 సెంట్లు, 354 మొత్తానికి బైఫర్కేట్ చేసేసి మొత్తానికి అమ్మేశారు. సౌభాగ్యమ పేరిట వెబ్ ల్యాండ్లో కనిపించడం లేదు. ఈ భూముల మ్యూటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా. ఎగ్జాక్ట్లీ అంటే చూడండి, అది అసలు వాళ్ళ ఆస్తులు వీళ్ళకున్న ఆస్తులు తక్కువేంటండి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారికి సంబంధించిన వాళ్ళకి. ఈవిడ భర్త లేడు, ఉన్నదొక్కరితే కూతురు, ఆవిడ కోర్టులంటూ కేసులంటూ తిరుగుతోంది, ఇన్ని ఆస్తులు తగలబెడుతోంది. ఆ లాయర్కి ఈ లాయర్కి ఆ సిబిఐ వీరికి పిటిషన్లు పెడుతూ పైపెచ్చి వాళ్ళపై థ్రెటనింగ్ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఒక సాధారణ మహిళ, ఆమె ఏజ్డ్ పర్సన్ ఏం చేయగలదు? పైగా ఆవిడ మీద ఉన్న 7 ఎకరాలు కూడా వేరే పేర్ల మీద మార్చేసి ఎందుకు ఎంత పగబట్టింది అనే దీని మీద సర్వత్రా చర్చనీయాంశం జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వేడెక్కలేదు, కానీ వైసీపీ హయాంలో ఇంకా శ్రేణులు కొన్ని రప్పరప్ప అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయి. రీసెంట్గా మరో స్కామ్ కూడా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ సందర్భంగా ఉండే సర్పంచులు, వైసీపీకి సంబంధించిన సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని స్కాములు చేశారంటే కూడా తెలుస్తుంది. స్కాములు, నేను దీన్ని ఆశ్చర్యం వ్యక్తం చేయట్లేదు, ఎందుకంటే
ప్రభుత్వం నుంచి ఏదైతే పంచాయతీకి ఉండాల్సిన నిధులు కూడా అన్ని పథకాలకే తరలించేసిందో, ఎవరు గ్రామాలు వారు అభివృద్ధి చేసుకునే లేని పరిస్థితిలో వచ్చేసిందో, పంచాయతీ సర్పంచులు ఏం చేస్తారు? వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. అదేదో వాటర్ కనెక్షన్ కోసం కాపర్ ట్యాప్స్ అన్నీ పంచాయతీ ప్రెసిడెంట్లు దగ్గరుండి చూసుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళకి ఎవరికి తిరిగి ఆ టెండర్ డబ్బులు కూడా తిరిగి రాలేని పరిస్థితి. అందరూ పంచాయతీ సర్పంచులు అందరూ అప్పులైపోయిన పరిస్థితిలో వాళ్ళు అది స్కామ్ కాదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో. అంత దారుణంగా గత ప్రభుత్వంలో కలెక్టర్ల మాట కూడా సర్పంచులు వినే పరిస్థితులు లేరు. అయ్యా మా బిల్లులు మాకు ఇప్పించండి, బయటికి అనలేక, వేరే గత్యంతరం లేక, సరే వైసీపీతో తలనొప్పి ఎలాగో మనము అభాస్ పాలైపోయాము, మనకు ఒరిగింది ఏం లేదు, రాజకీయంగా నష్టమే, కుటుంబపరంగా నష్టమే, ఆస్తిపరంగా నష్టమే, కాబట్టి వేరే పార్టీలోకి వెళ్దామంటే జనసేన కూటమిలో భాగమే, భాజపా కూటమిలోని భాగమే, టీడీపీలోకి వెళ్ళలేరు. ఇంకెలా? ఏదో వైసీపీ పేరు చెప్పుకొని మనుగడ కొనసాగిస్తున్నారు అంతే. అది అర్థమైపోయింది అందరికి కూడా. కాకపోతే ఇంకా తప్పదు, ఆ ఊర్లో కొంచెం గౌరవ మర్యాదలు కాపాడుకోవాలంటే వైసీపీ తరపున ఉన్నాం కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరును నామస్మరణ చేయక తప్పని గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలామంది కొనసాగుతున్నారు. సీనియర్ నాయకులందరూ కూడా స్తబ్దుగా సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకని? అది అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తం మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఏంటి, ఎందుకు, అసలు ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా ఉందా? అది ఎవడైనా సరే. అలాంటిది ఆ కుటుంబంలోకి ఎంటర్ అయ్యి ఆ వ్యక్తిని చంపేశారు అని అంటే అసలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా ఒక మాజీ మంత్రి, స్వయంగా రాజశేఖర రెడ్డి గారి తనయుడు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్, ఇటువంటి నేపథ్యంలో ఆయన హత్య జరిగి 2018 మార్చిలో జరిగితే ఆల్మోస్ట్ ఆల్ మరలా 2026 మార్చి కూడా ఇంకొక 3 నెలల్లో వచ్చేస్తుంది. అంటే అవి ఒక 2 ఏళ్ళు, 8 ఏళ్ళు అయిపోతున్నా కూడా ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం అనేది చాలా దారుణం. అసలు దీనిపైన న్యాయ వ్యవస్థలు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే ఇటువంటి వాటి మీద త్వరితగతిన మొబైల్ కోర్టులు నిర్వహించైనా చర్యలు తీసుకోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.